దావీదు మీదకి లేచినటువంటి శత్రువులు దావీదు కంటే బలవంతులే, దావీదు కంటే గొప్పవారే, దావీదు కంటే గనులే, కానీ దావీదుని జయించలేదు. ఎందుకంటే దావీదు పక్షమునటువంటి దేవుడు దావీదు మీదకి లేచినటువంటి బలిష్ఠుల కంటే బలవంతుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా అయ్యా నాకంటే మోయలేని భారాలు నాకు వస్తున్నాయి, నాకంటే పెద్ద పెద్ద సమస్యలు నాకు వస్తున్నాయి, అయ్యా నేను తట్టుకోలేనన్ని సమస్యలు నాకు వస్తున్నాయి అని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తా వినండి. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఒకానొక రోజు ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట సముద్ర మార్గం గుండా. కానీ ఆ చిన్న దోణి మీదకి పెద్ద తుఫాను రోగిందంట. కానీ ఆ దోణి మునిగిపోలేదు. కారణం తెలిసిన, ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. అలాగే నీ జీవితం కూడా చిన్న జీవితమే, మన పరిస్థితులు కూడా అల్పమైనవే, మన స్థితిగతులు కూడా కొద్దియే, కానీ మన మీదకు వస్తున్నటువంటి శ్రమలు భయంకరమైనవి, మన మీదకి వస్తున్నటువంటి శోధనలు ఇదిగో మనకంటే బలవంతమైనవి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, అయ్యా నా మీదకి వచ్చినటువంటి శ్రమలు శోధనలు నాకంటే అధికమై ఉన్నాయి, నాకంటే బలమైనవి అని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ మీదకి వస్తున్న ఆపదల కంటే బలవంతుడు. ఖచ్చితంగా నీ శ్రమలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడం.